హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా హెయిర్ని అంతగా ఎందుకు చూపిస్తున్నానో తెలుసా? ఈరోజు నా హెయిర్ కట్ డే అనమాట. సో నేను ఈరోజు మొత్తానికి హెయిర్ కట్ చేయిస్తున్నాను. ఇది నా 6 months బ్యాక్ హెయిర్ కట్ అనమాట. చాలా లెంత్ గ్రో అయిపోయింది. ఇంకా దీన్ని కట్ చేయించే రోజు వచ్చిందనమాట. సో లెట్స్ గో. ఎందుకో తెలియదు, ఈరోజు నా మూడ్ చాలా బాగుందన్నమాట. చాలా ఎక్సైట్మెంట్తో ఉంది. ఇలా వెళ్ళే దారిలో కోకోనట్ వాటర్ తాగేసి స్టార్ట్ అయ్యాం. మేము ఇలా మాల్కి వచ్చాము. మా ఇంటి దగ్గరలో ఉంటుంది మాల్. చాలా బాగుంటుంది కలెక్షన్, బుక్ కలెక్షన్ కానీ, ఇక్కడ కిడ్స్కి కలెక్షన్ కానీ, కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. అండ్ నేను ఈ మాల్లోనే కటింగ్ కూడా చేయించుకుందామని చూశాను, టోనీ అండ్ గాయ్లో. కాకపోతే నా అపాయింట్మెంట్ చాలా లేట్లో అనమాట. 1.5 hours వెయిట్ చేయమన్నారు. ఇంకా అవ్వదని చెప్పి లంచ్కి వచ్చాము. ఇదైతే మేమైతే అక్షతకు వచ్చేసాము లంచ్కి. ఇక్కడ కంప్లీట్లీ హోమ్ ఫుడ్ అనమాట, నాటి స్టైల్. ఇంకా ఇక్కడైతే మనకి చాలా వెయిటింగ్ ఎక్కువ, లైక్ స్పేస్ కూడా దొరకట్లేదు. నేనైతే దోశ అండ్ చికెన్ కర్రీ, కిచెన్ మీల్స్ ఆర్డర్ పెట్టినాం. చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ ఇంకా ఇంటి దగ్గరలో ఉన్న సెలూన్కి వచ్చేసాం అనమాట. లా ఏషియా. నేను 6 months బ్యాక్ చేయించుకున్నాను కదా, అది ఇక్కడ చేయించింది. బాగుంటుంది, ప్రొఫెషనల్ స్టైలర్స్ ఉంటారు ఇక్కడ. సో ఏమైందంటే అక్కడ కూడా మనకు 30 minutes వెయిటింగ్ పీరియడ్ ఉంది. సో ఇంటికి వచ్చేసాం అనమాట, దగ్గరే కదా అని. ఇంకా మళ్ళీ కాల్ చేశారు, 5 minutes వెయిటింగ్ అంటే మాకు ఇలా రూమ్ ఇచ్చారన్నమాట వెయిటింగ్కి. ఎస్, ఫైనల్లీ నన్ను పిలిచారు. నేను ఇంకా హెయిర్ స్టైల్ సెట్ చేస్తున్నాను, నాకు ఏది కావాలనేది. తను కొన్ని సజెస్ట్ చేస్తున్నాను అన్నమాట నాకు. అండ్ చూడండి వెనక కిషన్ నన్ను అలా చూస్తున్నాను. నేనైతే ఇమోజీ పెట్టేశాను, బికాజ్ కొంచెం తను అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు అనమాట, అందుకని. నేనైతే దాని నుంచి రికార్డ్ చేయడం చూసి ఆయన చూడండి ఏమనుకుంటున్నాడంటే, నాకు తెలిసి ఇంటర్నల్గా చిన్నప్పుడు హెయిర్ స్టైల్ చేయించాలంటే ఏ హెయిర్ స్టైల్ చేయించాలి, ఏం చేస్తే నాకు ఫేస్కి బాగుంటుందని చాలా రోజులు మనము చెక్ చేసుకుంటూ ఉంటాము. అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పించి డబ్బులు తీసుకోవడం పెద్ద టాస్క్ అయిపోయేది. అబ్బా, అప్పుడైతే అసలు కొంతమంది చేయి పడుతుంది, చేయి పడదు, హెయిర్ పోతుంది, కొంతమంది హెయిర్ కట్ చేస్తే, ఇలాంటి ఎన్నో భయాలు ఉండేవి. ఇప్పుడు అసలు ఏం లేదు, హెయిర్ కట్ చేసుకుందాం అనుకుంటే హ్యాపీగా సెట్టింగ్ వచ్చేస్తాం అన్నమాట. ఏం అలాంటివి చూడము, అంత పెద్ద డిస్కషన్లు కూడా ఉండవు అనమాట. ఇప్పుడు కాలం మారిపోయింది గైస్, కాలం మారిపోయింది. నాకైతే స్పెట్స్ లేవా, నాకు నా మిర్రర్లో అసలు అంత క్లియర్గా కనిపించట్లేదు అనమాట. అయ్యో, కొంచెం బ్లర్ ఉందా, ఎలా రికార్డ్ అవుతుందో ఏంటో అని లోపల టెన్షన్ ఉంది. ఇక్కడైతే నేను నా స్టైలిస్ట్కి ఏం చెప్పానంటే, ఫ్రంట్ ఫంక్ ఉండాలి, పోనీ కూడా వేసుకోగలగాలి, లీవ్ చేస్తే స్టైల్గా కనిపించాలి అని చెప్పాను అనమాట. ఇదే నేను చెప్పింది అతనికి. అతనైతే ఓకే, నేను బ్యాండ్స్ పెడతాను, ఫ్రంట్ 2 sides అయినా ఇలాగ స్ప్లిట్ చేసుకొని వేసుకునేలాగా, హెయిర్ స్టైల్ చేసుకునేలాగా, అండ్ ఒక సైడ్కే మన హెయిర్ని పెట్టుకొని స్టైల్ చేసుకునేలాగా కూడా చేస్తాను అని చెప్పాడు. ఇంకా రిమైనింగ్ హెయిర్ని లేయర్స్ చేస్తాను అని చెప్పాడు. నాకున్న హెయిర్ కొంచెం లేయర్స్ చేయడం అంటే పెద్ద కనిపించదేమో అన్న ఫీలింగ్, ఎందుకంటే మన అంత వాల్యూమ్ ఉండదు, డెన్సిటీ ఉండదు. నాకు ఇలా మెయిన్ హెయిర్ కట్ చేసినప్పుడే డౌట్ వస్తుంది అనమాట. ఫర్ సపోజ్ అది తప్పుగా కట్ అయ్యి ఏదైనా మిస్ అయిపోయిందంటే, అమ్మో ఊహించుకోలేములేండి గైస్, చాలా భయం వేస్తుంది అలాంటివన్నీ గర్ల్స్కి ఫస్ట్. ఎస్, నా ఫ్రెండ్ హెయిర్ బ్యాండ్స్ అయితే కట్ చేశారు. ఓ చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు మీ ఫస్ట్ హెయిర్ కట్ ఎప్పుడు జరిగింది? నాకైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత అమ్మని రిక్వెస్ట్ చేసుకొని యూ షేప్ చేయించుకున్నాను అనమాట.
అప్పుడు వాడు ఒక స్టైల్ చెప్పింది, ఇలా హెయిర్ స్టైల్ ఇలా వేసుకుంటే బాగా కనిపిస్తుంది హెయిర్ కట్ అని. ఆవిడ చెప్పిన తర్వాత నేను ఒక్కసారి వేసుకుని ఉంటాను అంతే ఆ హెయిర్ స్టైల్ని. ఇంకా తర్వాత ఎప్పుడు వేసుకోలేదు. ఆ హెయిర్ ఎందుకు కట్ చేస్తానో అనిపిస్తుంది అలాగా. నాది ఎప్పుడు అంతే అన్నమాట. హెయిర్ కట్ చేస్తాను కానీ ఆ స్టైల్ నేను ఎక్కువ ఏం మెయింటైన్ చేయను, ఏదో సరదాగా కట్ చేయించుకుంటాను అంతే. చూడండి, నాది మొత్తానికి హెయిర్ కట్ రెడీ అయిపోయింది. ఇదే నా ఒరిజినల్ హెయిర్ కట్. దీనికి ఇప్పుడు హెయిర్ బ్లోవర్ పెట్టి స్టైల్ చేస్తే మన హెయిర్ స్టైల్గా బాగా కనిపిస్తుంది అనమాట. మనం కూడా ఇంట్లో చేసుకుంటే అలాగే రోజు స్టైల్గా బాగా అనిపిస్తుంది. అంత ఓపికలు ఉండవు అంతే. ఇలాగ ఎప్పుడైనా సరే మన హెయిర్ స్టైల్ చేయించుకున్నప్పుడు, ఇలా హెయిర్ కట్ చేయించుకున్నప్పుడు అనిపిస్తుంది, మోటివేషన్ వస్తుంది అన్నమాట చాలా. ఏమనంటే ఇంక ఇప్పటి నుంచి హెయిర్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి, హెయిర్ వాల్యూమ్ డెన్సిటీ పెంచాలి ఇంకొక 6 monthsలో అని. కానీ అది జరగదని మనకు కూడా తెలుసు. చాలా కష్టం అనిపిస్తుంది ఇలాంటివన్నీ ఇలా మెయింటైన్ చేయడాలు. అబ్బాబాబా అయ్యే పనులు కాదు ఇవన్నీ. నన్ను ఇలా చూసి మా హస్బెండ్ అనుకుంటూ ఉంటాడు ఇంటర్నల్గా, ఏదో దీని పిచ్చిగానే ఆ జుట్టుని అడ్డంగా కట్ చేస్తే ఉంది, నిలువుగా కట్ చేస్తే ఉంది, లాస్ట్కి కట్టే కొప్పుకి అని. బట్ ఎస్ గైస్, నేను కొప్పే కట్టేది లాస్ట్కి హెయిర్ స్టైల్ చేసిన. అబ్బా ఈయన కొంచెం గట్టిగా లాగేస్తున్నాడు అబ్బా. అబ్బో ఈయన లాగేస్తున్నాడు ఈ హెయిర్ని. నాకు ఇలాంటి టైంలో ఒక డౌట్ వస్తుంది అన్నమాట. నా హెయిర్ మామూలుగా దూతేనే ఇంత రాలిపోదు ఆ జుట్టు, ఇంక ఈయన అది వేసి లాగి హీట్ పెడుతున్నాడు. ఇది ఏముంటుందో ఎంత ఊడిపోతుందో అనిపిస్తుంది. ఎన్నెన్ని వెంట్రుకలు రాలిపోయాయో అనిపిస్తుంది ఒక్కోసారి. అయ్యో ఇంకా లాస్ట్కి నాకు ఇంత కటింగ్ హెయిర్ స్టైల్ అయ్యేసరికి నిద్ర రావడం మొదలుపెట్టింది అనమాట. అబ్బా ఇంకొంచెం చేసి అలాగే నిద్రపోదాం బాగా అనిపిస్తుంది. ఎస్, చూసారా నా హెయిర్ స్టైల్ ఎంత బాగా మెలికలు తిరిగిందా, హెయిర్ కర్వ్స్ తిరిగింది, కర్వ్స్ ఇలాగా అంతా బాగుంది. కానీ నాకు ఆ దేవుడు మధ్యలో ఇంత సైడ్కి ఇంత జుట్టు బేబీ హెయిర్ అనేసి ఒకటి వేసేసాడు అనమాట. దాని దెబ్బకి నాకు ఏమనుకోవాలి దాన్ని అర్థం కూడా కాదు. చూడండి నా ఫైనల్ హెయిర్ స్టైల్ అవుట్లుక్ అంట. ఇక్కడ కూడా సాఫ్ట్వేర్గా మాటలు ఇచ్చేస్తున్నాయి అబ్బా. చచ్చ సరే, ఫైనల్ రిజల్ట్. ఇంకేదో చేసేస్తున్నాడు ఇతను. ఏం లేదులేండి, ప్లాస్టిక్ మళ్ళీ సెట్ చేశాడు అంతే. యా, దిస్ ఈజ్ ద ఫైనల్. ఇలా కూడా పెట్టుకోవచ్చు మీరు అని చెప్తున్నాడు. అండ్ ఇంకా నెక్స్ట్ ఇలా సైడ్కి కూడా చేసుకోవచ్చు అని. థ్యాంక్స్, నాకు నచ్చింది. ఒక్కొక్కసారి మనం ఇలా చూసుకుంటే హెయిర్స్ మంచిగా స్టైల్ చేసుకొని ఇలాగా మనకు మనమే హీరోయిన్ లాగా కనిపిస్తుంటాం కదా. నాకు అంత హీరోయిన్ లాగా కనిపించట్లేదు కానీ భలే భలే లుక్ ఉంది. నేను మురిసిపోయాను చాలాసేపు చూసుకొని. ఎందుకంటే 6 months బ్యాక్ నేను చూసుకుంది ఇలాగా, మళ్ళీ ఇప్పుడు చూసుకుంటున్నా, ఇక్కడ కూడా రికార్డ్ చేసుకుంటున్నా.